బాన్స్వాడ మండలంలోని పులికుల్చ తండాల్లోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ముఖ్య నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక సేవాలాల్ మందిరంను దర్శించుకొని గిరిజనులతో కలిసి మాట్లాడుతూ గ్రామంలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, గ్రామంలో గత బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బిల్లుల గురించి లబ్ధిదారులను అడగడంతో కొందరికి ఇండ్ల బిల్లులు రాలేదని లబ్ధిదారులు వివరించడంతో ఇళ్ల బిల్లులు తిన్న కాంట్రాక్టర్ వద్ద వసూలు చేసి లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఓకే డన్. ఇంకా ఆ స్కూల్ది కూడా ఎవరైనా కడతలేదని చెప్తున్నారో కాంట్రాక్టర్ పిలిచి చెప్పి అవసరమైతే కాంట్రాక్టర్ క్యాన్సిల్ చేసి మీరు వాళ్ళని కడతామంటే కూడా మీకు ఇప్పించే ఏర్పాటు చేస్తాం. మోహన్ ఉప సర్పంచ్ మీరు అది చూద్దాము. కాంట్రాక్టర్ రోల్ అది మరి కాంట్రాక్టర్ రోల్ స్కూల్కు కనుక్కోకుండా కట్టకుండా మీరు కట్టుకుంటే మీకు ఇప్పించేస్తాం. సర్పంచ్ సాబ్ మీరు కట్టుకుంటే మీకు ఇప్పిస్తాం. ఏ బాల్ సింగ్ అయితే మీరు కట్టుకుంటారా, మీకు ఇప్పించేస్తా. ఓకేనా? మీరు కట్టుకొని మీకే ఇప్పించేస్తా. మాట్లాడతాం. ఓకే. ఇంకా ఈ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా కానీ మీ ఉప సర్పంచ్ ఉంటాడు, జైనైతుడి మోహన్ ఉంటాడు, నాకు చెప్పు, ఖచ్చితంగా అవన్నీ చేపిస్తాము. బస్సులో పోతురా, ఆర్టీసీ బస్సులో ఓ అమ్మ మాట్లాడకురి మంచిగుందా? అయితే ఒక మొన్న కథ చెప్తా మీకు వినాలి. ఓ అమ్మ ఇది మాట్లాడకు, మాట్లాడితే మొన్న ఒక చిన్న పిల్ల ఒక జోక్ వేసింది, నా ఫోన్లో వచ్చింది. బావా మా అక్కని మంచిగా చూసుకో, మా అక్కని కొట్టినామనుకో మంచిగా ఫ్రీ బస్ అయింది, ఎక్కిపోతుంది, ఇక మొత్తం తిరుగుతుంది, గుళ్ళు తిరుగుతుంది, నువ్వు మా అక్కనే ఫ్రీగా తిరుగుతుంది, నువ్వు వెనకకి పైసలు పెట్టుకుంటూ తిరగాలని చెప్పింది. అర్థమైందా? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.